హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతున్న కథ బేతాళ కథ. రుజువు కాని నేరం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏ నీతి నియమానికి కట్టుబడి ఇలా శ్రమిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఈ లోకంలో నీతి జయిస్తుందని, అవినీతికి శిక్ష ఉంటుందని చెప్పటానికి లేదు. ఇందుకు నిదర్శనంగా నీకు గిరిధరుడు అనేవాడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం హరిప్రసాద్ అనే ఆయన 3 గ్రామాలకు జమీందారు. జమీందారీ వ్యవహారాలన్నిటినీ గిరిధరుడు అనే సమర్థుడు చూస్తూ ఉండేవాడు. అతను మంచివాడు, జమీందారుకు విశ్వాసపాత్రుడును. అతను ప్రతి సలహాను జమీందారు మారు మాట్లాడకుండా స్వీకరించేవాడు. గ్రామాలలో ఎవరికి ఏది కావలసినా గిరిధరుడికి ఒక్క నమస్కారం పెట్టి పని జరిపించుకునేవారు. క్రమంగా ఊళ్ళు పెరిగాయి. వాటితో పాటు నమస్కారాలు పెట్టే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. ఒకే రకం సహాయం 2-3కి అవసరమైనప్పుడు వాళ్లలో పోటీలు ఏర్పడసాగాయి. నమస్కారాలు పెట్టేవాళ్ల మీద పోటీగా కొందరు పళ్ళ బుట్టలు పట్టుకురాసాగారు. గిరిధరుడు సహజంగా నమస్కారాల వాళ్లను పక్కకు నెట్టి పళ్ళ బుట్టల వాళ్లకు ఎక్కువ శ్రద్ధ చూపక తప్పలేదు. పనులు చేయించుకునే వాళ్లలో పోటీ ఇంకా పెరిగిపోయింది. పళ్ళ బుట్టల మీద రూపాయల సంచులు ఎక్కి వచ్చాయి. ఈ విధంగా అడగకుండా డబ్బు తన ఇంటికి నడిచి వస్తుంటే దాన్ని తోసిపుచ్చటంలో గిరిధరుడికి అర్థం కనిపించలేదు. గుడి పూజారి ఉద్యోగమే గాని, బడి పంతులు ఉద్యోగమే గాని డబ్బు ముట్ట చెప్పిన వాడికే దక్కుతున్నది. రాను రాను గిరిధరుడి భార్య మెడ నిండా మోయలేనంత బంగారము, ఇంటి నిండా అంతులేని వస్తు సామాగ్రి ఏర్పడ్డాయి. దీని ఫలితంగా హరిప్రసాద్ జమీందారీలో లంచం పెట్టగలవాడికే తప్ప నిజమైన అర్హత గల బీదవారికి బతుకు తెరువు లభించకుండా పోయిందని ప్రజలు చెప్పుకోసాగారు. శేషగిరి అనే పేదవాడు ఈ సంగతి స్వానుభవం ద్వారా తెలుసుకున్నాడు. అతను కటిక పేదవాడు, వారాలు చేసి చదువుకొని ఎంతో తెలివితేటలు కలిగినవాడు. అతను గిరిధరుడికి చాలా నమస్కారాలు పెట్టాడు, కానీ ఒక్క పళ్ళబుట్ట అయినా ఇవ్వలేకపోయాడు. అతనికి ఏ ఉద్యోగము దొరకలేదు. తన నమస్కార బాణాలు గిరిధరుడికి ఎక్కడా తగల్లేదని తెలిసి శేషగిరికి ఒళ్ళు మండుకొచ్చింది. అతను జమీందారు వద్దకు వెళ్ళి, మీ జమీందారీ వ్యవహారం ఏమీ బాగాలేదు. లంచం పెట్టితే చాలు ఎలాంటి పనికిమాల వాడికైనా పని దొరుకుతున్నది. చదువు తెలివి ఉన్న పేదలు నీరు కారిపోతున్నారు అంటూ గిరిధరుడి మీద ఫిర్యాదు చేశాడు. జమీందారు నిర్ఘాంతపోయాడు. అతనికి గిరిధరుడి మీద అంతులేని నమ్మకం. గిరిధరుడు ఎందరో పేదవారిని చూసి జాలిపడి తనతో చెప్పి బంజరు భూములు ఇప్పించాడు. ఇన్ని ఏళ్ల మీద గిరిధరుడు గురించి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. శేషగిరి మాట నమ్మలేక జమీందారు, నీ మాట నిజమైతే గిరిధరుడి ఉద్యోగం నీకిస్తాను అని చెప్పి అతన్ని పంపేశాడు. తర్వాత జమీందారు యాయవారం బ్రాహ్మణుని ఒకని పట్టుకొని, ఫలానా గ్రామంలో కొత్తగా గుడి కట్టారు. ఈ 100 రూపాయల సంచి తీసుకుని ఆ ఊళ్ళో ఉండి గిరిధరుడికిచ్చి గుడి పూజారి పని ఇప్పించమని అడుగు అని చెప్పి పంపేసి పూజలు చేయించటంలో చాలా కాలంగా అనుభవం ఉన్న మరొక బ్రాహ్మణ్ణి పంపించి, నువ్వు ఫలానా గ్రామంలో ఉన్న గిరిధరుడు అని ఆయనకు నమస్కారం చేసి కొత్త దేవాలయానికి పూజారి పని ఇప్పించమని అడుగు అని అతన్ని కూడా పంపేశాడు. ఇద్దరు ఇంచుమించు ఒకేసారి గిరిధరుడి దగ్గరికి వెళ్లారు. యాయవారపు బ్రాహ్మణుడు రూపాయల సంచి పట్టుకు కూర్చున్నాడు. ఆయన రెండోవాడు తన చిన్ననాటి మిత్రుడు కావటం వల్ల గిరిధరుడు అతనితో చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పి అతనితో వచ్చిన పని తెలుసుకుని, ఆ గుడి మన జమీందారు గారు కట్టిందే, నీ వంటి అనుభవం గలవాడిని పూజారిగా నియమించడానికి జమీందారు గారు ఎందుకు అభ్యంతరం చెప్తారు అన్నాడు. యాయవరపు బ్రాహ్మణుడు కూడా అదే పని కోసం వచ్చాడని తెలిసి గిరిధరుడు, ఏమీ రాని నీకు పూజారి పని ఏమిటి, వెళ్ళబోయ్ అన్నాడు. గిరిధరుడు తన చిన్ననాటి స్నేహితుడిని గుడి పూజారిగా నియమించాలని జమీందారుకి సలహా ఇచ్చిన మీదట జమీందారు గారు శేషగిరికి కబురు పెట్టి, నేను గిరిధరుడికి పరీక్ష పెట్టి చూశాను, అతను లంచగొడ్డి అని రుజువు కాలేదు అని చెప్పాడు. శేషగిరి కొంచెం చిరాకుపడి, అతను లంచగొడ్డి అనటానికి వేరే పరీక్షలు కావాలేటండి, అతని భార్య మెడలో ఉన్న కట్టెడు బంగారు నగలు చూడండి, సామాన్లు కొట్టులాగా ఉండే అతని ఇల్లు చూడండి, మీరిచ్చే జీతం మీద అతను అంత బంగారము అన్ని సామాన్లు కొనలేడని మీకే తెలుస్తుంది అన్నాడు జమీందారుతో. జమీందారు గ్రామాలు తనిఖీ నెపం మీద త్వరలోనే చెప్పకుండా గిరిధరుడి ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. కానీ అప్పటికే 2 రోజుల ముందుగా గిరిధరుడు బామ్మర్ది వచ్చి, మా ఊళ్ళో మంచి పొలం అమ్మకానికి వచ్చింది, కొందామంటే నా వద్ద డబ్బు లేదు, నువ్వైనా కొనుక్కో, చాలా మంచి బేరం అన్నాడు.
గిరిధరుడు సంకోచించకుండా తన భార్య నగలన్నీ ఒలిచి తన బామ్మర్దికిచ్చి, ఈ నగలు తాకట్టు పెట్టి పొలం కొనుక్కో, తర్వాత పొలం మీద వచ్చే ఆదాయంతో మెల్లిగా తాకట్టు విడిపించవచ్చు అన్నాడు. అదే సమయంలో గిరిధరుడు పొరుగింటి పెళ్లి జరిగింది. వాళ్ళ అవసరం కోసం గిరిధరుడు తన ఇంట్లో సామాన్లు దాదాపు అంత అరువుగా ఇచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా గిరిధరుడి ఇంటికి జమీందారు వచ్చాడు. గిరిధరుడు ఆయనను చూసి కంగారు పడుతూ, అయ్యో, కూర్చోటానికి సరైన కుర్చీ కూడా లేదు అని ఒక జంపకాన పరిచి దాని మీద కూర్చోటానికి ఒక మొక్కలి పీట వేశాడు. గిరిధరుడి భార్య ఒక వెండి గ్లాస్ అయినా లేదే అనుకుంటూ బాగా తోమిన కంచు లోటాలో పాలు పోసి పళ్లల్లో కొన్ని పళ్ళు తెచ్చి జమీందారుకి ఇచ్చింది. జమీందారు ఆమెను పరకాయించి చూశాడు. ఆమె మెడలో పసుపు తాడు తప్ప ఏమీ లేదు. చేతులు బోసిగా ఉన్నాయి. ఇల్లంతా బావురమంటున్నది. నా గురించి మీరేమి హైరాణ పడవద్దు. గ్రామంలో పని ఉండి వచ్చి పలకరించి పోదామని తొంగి చూశాను అంటూ జమీందారు లేచాడు. గిరిధరుడు నొచ్చుకుంటూ, పని ఏదన్నా ఉంటే నాకు కబురు చేయకపోయారా? మీరు రావాల్సిన పని ఏమిటి? నేనే వద్దామనుకుంటున్నాను. ఈ మధ్య కొంత పన్ను వసూలైంది అని డబ్బు సంతి తెచ్చి జమీందారు ముందు పెట్టాడు. గిరిధరుడు పరమ దరిద్రపు స్థితిలో ఉన్నట్టు నమ్మకం కలగడం చేత జమీందారు, ప్రస్తుతం ఈ డబ్బు నీ అవసరానికి ఉంచుకో, లెక్కల తర్వాత తీరిగ్గా చూసుకోవచ్చు అని డబ్బు సంచి తీసుకోకుండా తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన శేషగిరిని పిలిపించి, నువ్వు చెప్పినది ఒక్కటి రుజువు కాలేదు. గిరిధరుడి ఇల్లు అయ్యవారి నట్టింట్లో ఉన్నది. అతని భార్య మెడలో పుస్తలకు పసుపు తాడు తప్ప అతని మీద ఇలాంటి అబండాలు నాతో ఎందుకు చెప్పావో తెలీదు. నువ్వు ఇక వెళ్ళవచ్చు అని పంపేశాడు. జమీందారు అబద్ధం ఆడి ఉండడు. కానీ గిరిధరుడికి అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడినది శేషగిరి ఊహకు అందలేదు. అతన్ని దేవుడే కాపాడుతూ ఉండాలి, లేకపోతే అతని లాంటి లంచగొడ్డిని ఎందుకు నిరూపించలేకపోతాను అనుకుని తన దురదృష్టాన్ని కూడా తిట్టుకున్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, దైవికంగా గిరిధరుడు తన నేరం బయటపడకుండా తప్పించుకున్నంత మాత్రాన అతను శిక్షార్హుడు కాకుండా పోతాడా? అలాంటి వాణ్ణి గుడ్డిగా నమ్మిన జమీందారు అవివేకి కాడా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఉద్యోగాలు ఇప్పించటంలో గిరిధరుడు అవలంబించిన పద్ధతి నీతితో కూడినది కాదంటానికి సందేహం లేదు. అయితే అవినీతి అన్నది రెండు విధాలుగా ఉంటుంది. కొందరు వ్యక్తులు స్వార్థం కొద్దీ సంఘనీతిని ధిక్కరించి అవినీతిగా ప్రవర్తిస్తారు. అలాంటి వారి అవినీతితనానికి శిక్ష సంఘం నుంచే వస్తుంది. కానీ గిరిధరుడి విషయంలో అవినీతికి కారణం సంఘంలోనే ఉన్నది. జమీందారుల ఉద్యోగాలు కానుకలు పుచ్చుకోవటం తప్పులేదు. అయినా కానుకలు పుచ్చుకున్నందుకు ప్రత్యుపకారం చేయటం తప్పనిసరి అవుతుంది. గిరిధరుడు ఎవరికి ఉద్యోగం ఇచ్చినా లంచం ఇయ్యాలన్న నియమం పెట్టలేదు. అతను స్వార్థపరుడు కాదని, అతనికి కానుకలు ఇచ్చిన వారిని బుద్ధిపూర్వకంగా ఇచ్చారని స్పష్టంగా తెలుస్తున్నది. స్వతహాగా అతను చాలా మంచివాడు, ఇతరులకు సహాయపడేవాడు. అంతేగాని ఇతరులను పీడించేవాడు కాదు. తాను కొనుక్కోగలిగిన పొలాలు తన బామ్మర్దిని కొనుక్కోగలిగినందుకు తన భార్య ఒంటి మీద నగలన్నీ ఊడ్చిపెట్టించాడు. ఎవరో పొరిగింటి వారికి పెళ్లికి తన ఇంట సామానంతా అరువిచ్చాడు. స్వతహాగా అతను స్వార్థపరుడు, శిక్షార్హుడు కాదు. పోతే జమీందారు కూడా అవివేకి ఎంత మాత్రమూ కాడు. తాను ఎంతో విశ్వాసంతో చూసుకుంటున్న గిరిధరుడి మీద ఫిర్యాదు వస్తే దాన్ని తోసిపారేక 2 పరీక్షలకు అతన్ని గురి చేశాడు. ఒకవేళ గిరిధరుడు సంపద బయటపడినా జమీందారు అతన్ని శిక్షించటానికి అవసరమైన విషయం శేషగిరి రుజువు చేయలేడు. అదేమిటంటే గిరిధరుడు ఎవరికి కానీ లంచం ఇస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానన్నమాట. అలా అడిగే అలవాటు ఉంటే గిరిధరుడు శేషగిరినే లంచం అడిగి ఉండేవాడు. దీన్ని బట్టి జమీందారు తనలో ఉంచిన విశ్వాసానికి గిరిధరుడు అర్హుడనే చెప్పాలి అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. నిజమైన కలలు. సుబ్బిశెట్టి పరమలోభి. ప్రాణం పోతున్నదన్నా పైసా దానం చేసేవాడు కాడు. అలాంటి వాడికి ఒకసారి కలలో 100 రూపాయలు దానం చేయి, 1000 రూపాయలు లభిస్తాయి అని వినపడింది. శెట్టి ఆ కలను నమ్మి 100 రూపాయల్లో పేదలకు సంతర్పణ చేశాడు. అతను దూరపు బంధువు ఎవరో చచ్చిపోతూ శెట్టికి 1000 రూపాయలు ముట్టజెప్పాడు. కల నిజమైంది. మరికొన్నాళ్లకు శెట్టి కలలో 1000 రూపాయలు దానం చేయి, 10,000 లభిస్తాయి అని వినపడింది. శెట్టి ఈసారి 1000 రూపాయలతో ఇంకా పెద్ద ఎత్తున దాన ధర్మాలు చేశాడు. ఆ రోజే శెట్టి దగ్గర బంధువు చచ్చిపోయాడు. అతని 10,000 రూపాయల ఆస్తికి శెట్టికి సంక్రమించింది. మళ్ళీ కల నిజమైంది. మరికొంతకాలానికి శెట్టి భార్యకు కలలో 10,000 దానం చేయి, 1,00,000 రూపాయలు దొరుకుతాయి అని వినపడింది.
ఆమె శెట్టికి ఈ మాట చెప్పింది. కలలో మంచి గురి కుదిరిన శెట్టి 10,000 పెట్టి ఊరందరికీ విందులు చేశాడు. ఆ మర్నాడే శెట్టి అకస్మాత్తుగా చచ్చి తన లక్షల ఆస్తి తన భార్యకి పరం చేసిపోయాడు. ఈసారి కూడా కల నిజమైంది. ఈ కథను రచించిన వారు ఇంద్రగంటి నరసింహమూర్తి గారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.